రేపు గురువారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అందులోనూ పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కనుక ఇది ఎంతో విశేషమైన రోజని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ అద్భుతమైన రోజున పోపుల డబ్బాలో ఈ ఒక్క వస్తువును పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు తీసుకుని వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీరు కుబేరులాగా మారిపోతారు. కావలసినంత ధనం వస్తుంది. జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువులు పెట్టడం వలన చక్కగా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును పెట్టడం వలన మీ సుడి తిరిగిపోతుంది. చక్కటి సంపాదన వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. ధన సమస్యలు పోతాయి. ఇక మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి ధన సమస్యలు రాకుండా ఉంటాయి. మరి ఇంతకీ గురువారం రోజు పోపుల డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఎవరి బాధ్యతను వారు ఎందుకు నిర్వర్తించాలో తెలిపే ఒక పురాణ కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక కథలోకి వస్తే, కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపాలన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది. ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీరలేదు. దాంతో స్వయంగా వ్యాధ్యవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు. ధర్మరాజు ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శంకుడు, లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే. త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వారే. వారిద్దరూ కూడా బహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు. ఆ సమయంలో శంకుడు ఆశ్రమంలో లేడు. అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు. ఇంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది. నిగనిగలాడిపోతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది. వెంటనే కొన్ని పండ్లను కోసుకుని తినసాగాడు. ఇంతలో శంకుడు ఆశ్రమంలోనికి రానే వచ్చాడు. తమ్ముడి చేతిలో ఉన్న పళ్లను చూసి అవెక్కడివని అడిగాడు. నీ ఆశ్రమంలోనివే అన్నయ్య అంటూ లిఖితుడు బదులు చెప్పాడు. సోదర, ముని వర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా. పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా. కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు. లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి. ఎంత సోదరులమైనా తాము ఇరువురము సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా, కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది. వెంటనే లిఖితుడు ఆ దేశ రాజుగారైన సుద్యుమ్నుని చెంతకు వెళ్ళాడు. తన రాజు ప్రసాదం వద్ద లిఖితుడిని చూసిన సుద్యుమ్నుడు అతనికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అప్పుడు లిఖితుడు, ప్రభు, నేను నా అన్నగారి ఆశ్రమంలో పండును దొంగిలించాను. ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండను కోరుతున్నాను. ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యుమ్నుని కోరాడు. లిఖితుని మాటలకు సుద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితుణ్ణి మనసు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోలేకపోవటంతో రాజదండన చట్ట ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని 2 చేతులను నెరికివేయవలసిందిగా శిక్షను అమలు చేశాడు. కఠినమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు. ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంకుడు, సోదరా, చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది. నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరును నిలబెట్టావు. వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకొని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు. ఆశ్చర్యం, లిఖితుడు బహుదా నదిలో మునిగిన వెంటనే అతని 2 చేతులు తిరిగి వచ్చాయి.
ఇదంతా తన అన్నగారి మహిమే అనే అతనికి అర్థమైపోయింది. తనకు మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు. కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది. వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి, అన్నగారు, ఖండితమైన నా చేతులను కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా, మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా, ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు. తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ, సోదరా, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. తపస్సు చేసుకోవటం మన ధర్మం, పాలన చేయటం, పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం. పైగా దొంగతనం, గురు పత్నిని మోహించటం, సాధువులను హత్య చేయటం, సురాపానం, చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించాల్సిందే. అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఒక రాజుగా ధర్మ స్థాపన కోసం యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగానే నీవు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు. ఇక నీ బాధ్యతను నిర్వర్తించినందుకు క్షోభపడటంలో ఔచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చాడు. ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష. అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వచ్చాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం. కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు. ఎలాంటి వారికైనా పరధనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తుంది. అది సొంత సోదరిని సొంతైనా కానీ అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాన్ని సొంతం చేసుకోకూడదన్న సూచన వినిపిస్తుంది. రాజు అనేవాడు దేశంలోని రాజ్యాంగాన్ని అనుసరించి ధర్మాన్ని పాటించాలన్న హితవు ఉంది. అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారు సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనం కావాలని, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని ఆశపడుతూ ఉంటారో వారందరూ కూడా గురువారం రోజు వంటగదిలో ఉండే పోపుల డబ్బాలో ఒక కరక్కాయను పెట్టండి. ముందు ఒక మంచి కరక్కాయను తీసుకొని ఆ కరక్కాయని కుడి చేతిలో పట్టుకుని, అమ్మా లక్ష్మీదేవి, నువ్వు మా ఇంటికి వచ్చి మాకు సకల ఐశ్వర్యాలను కలగచేయి తల్లి అని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ తర్వాత ఈ కరక్కాయను పోపుల డబ్బాలోని మధ్యలో ఉండే కప్పులో పెట్టి వదిలివేయండి. అంతే. ఇలా 2 నెలలకు ఒక్కసారి ఏదో ఒక గురువారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు పౌర్ణమి గురువారం రోజు పోపుల డబ్బాలో ఈ వస్తువును వేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. పూర్వం మన పెద్దలు పోపుల డబ్బాలో వీటిని పెట్టి ఉంచేవారు. పూర్వకాలం నుండి పోపుల డబ్బాకు ఎంతో విశిష్టత ఉంది. అయితే కాలం మారుతున్న కొద్దీ రకరకాల డబ్బాలు వస్తూ ఉన్నాయి. పోపులను రౌండ్గా ఉండే పోపుల డబ్బాలో కాకుండా నిలువుగా ఒక స్టాండ్ లాగా ఉండే వాటిల్లో వేసుకుంటూ ఉన్నారు. కానీ పోపులను ప్లాస్టిక్ బాక్స్లో వేసిన, స్టీల్ బాక్స్లో వేసిన అవి రౌండ్గా ఉండే బాక్స్లోనే వేయాలి. దానికి సపరేట్గా గిన్నెలను ఉంచి ఆ గిన్నెల్లో చక్కగా ఒక్కో పదార్థాన్ని వేసి పోపుల డబ్బాను చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి. ట్రెండ్ మారిందిగా, ఇంకా పాత పద్ధతులను ఏం పాటిస్తాము అని అనుకుంటే మాత్రం ప్రయోజనం ఏమీ ఉండదు. కొన్ని పరిహారాలకు పాత పద్ధతులను పాటిస్తేనే మనం ఫలితాలను చూస్తాము. అది కూడా చేసే పరిహారాలపై పూర్తి నమ్మకం ఉండాలి. ఏదో మొక్కుబడిగా చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా పరిహారం చేసిన ఫలితం దక్కుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందనే నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే కొన్ని పనులు చేయాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన పనులను చేస్తూ ఆ తల్లిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంటిపై ఎప్పుడూ కూడా ఉంటుంది. లక్ష్మీదేవికి మన ఇంటిలో పూజ గదితో పాటు వంటగది అంటే కూడా ఇష్టమే. కాబట్టి మీరు పూజ గదిని ఎంత శుభ్రంగా అయితే ఉంచుకుంటున్నారో అంతే శుభ్రంగా వంటగదిని కూడా ఉంచుకోవాలి. ప్రతిరోజు రాత్రి వంటగదిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా ఏ ఆడవారైతే వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటారో
ఆ ఆడవారిపై ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ పరిహారం చేసే రోజున వంటగదిని అలాగే పోపుల డబ్బాను శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిలో ఉండే పోపుల డబ్బా స్టీల్ది అయితే చాలా మంచిది. ఎందుకంటే స్టీల్ దానిలో పోపులను ఉంచితే అవి త్వరగా పాడవవు. తాలింపులో ఉండే పోపుల డబ్బాలో వెల్లుల్లి, అల్లము వంటివి పెట్టకూడదు. కొంతమంది కారము, పసుపు, ఉప్పు వంటివి కూడా పోపుల డబ్బాల్లోనే పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మంచిదే, కానీ అల్లం, వెల్లుల్లి వంటివి పోపుల డబ్బాలో పెట్టకూడదు. పోపుల డబ్బా ఎప్పుడూ కూడా తీసిన అందులో నుంచి మంచి సువాసన రావాలి. పోపుల డబ్బాలో మంచి సువాసన వచ్చే వస్తువులను పెట్టుకోవాలి. యాలకులు, లవంగాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఒక రకమైన సువాసనను కలిగి ఉంటాయి. అలాగే కొంతమంది సులువుగా ఉంటుంది కదా అని తాలింపులను అన్నిటినీ కూడా కప్స్లో వేసుకోకుండా అన్నిటినీ ఒక బాక్సులో వేసేస్తూ ఉంటారు. పోపుల డబ్బాలో ఉన్న కప్స్ తీసేసి ఆవాలు, జీలకర్ర, పప్పులు అన్నీ కూడా కలిపేసి ఆ బాక్సులో ఉంచుతారు. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందులో వస్తువులు అందులో ఉంచుకోవాలి. అలాగే పోపుల డబ్బాతో పని అయిపోయిన తర్వాత దానిపై మూతను తీసి ఉంచకూడదు. ఎక్కువ సమయం వరకు పోపుల డబ్బా మూత తీసి ఉంచితే ఆ డబ్బాలో ఉన్న వస్తువులు వాటి సువాసనను కోల్పోతాయి. కాబట్టి పోపుల డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. ఆశ్వీజ యుజ పౌర్ణమికి కోజాగరి పౌర్ణమి అని పేరు. అయితే ఈ పౌర్ణమి రోజు ఎవరైనా సరే రాగి చెంబుతో నీటిని తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేస్తే కష్టాలన్నీ తీరి కోటీశ్వర్లుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. శరదృతువులో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనది. దీనిని కోజాగరి పౌర్ణమి అంటారు. ఈరోజు రాత్రి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఎవరైతే ఉపవాసం ఉండి తనను పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుని స్నానమాచరించి గడపకు పసుపు, కుంకుమలు రాయాలి. ఇంట్లో తూర్పు దిక్కున లక్ష్మీదేవి పూజ మఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీ ప్రతిమను కానీ ఫోటోను కానీ ఉంచి లక్ష్మీదేవిని ఆరాధించాలి. ధూప దీప నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అష్టోత్తరాలు, శ్లోకాలు చదివి పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండాలి. లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చే ఈ రోజున రాగి చెంబుతో ఒక పరిహారం చేసినట్లయితే మీ జీవితం అద్భుతంగా మారుతుందని, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో చూద్దాం. రాగి హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇంట్లో రాగి ముక్క ఉంటే అది ధనాన్ని ఆకర్షిస్తుందని పెద్దలు నమ్ముతారు. రాగి చెంబులో కూడా ఎన్నో ఆరోగ్యకర రహస్యాలు ఉన్నాయి. అందుకే శరీరం మీద ఉంగరాలు, గొలుసులను కూడా రాగితో చేసినవి ధరిస్తే చాలా మంచిదని పెద్దలు అంటూ ఉంటారు. అయితే పౌర్ణమి రోజు రాగి చెంబులో నీళ్లు పోసి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేస్తే డబ్బు ఆకర్షణ అనేది పెరుగుతుందని పండితులు అంటూ ఉన్నారు. మరి ఏం చెయ్యాలి అంటే పౌర్ణమి రోజు ఒక శుభ్రమైన రాగి చెంబును తీసుకోండి. దానిలో మంచినీరు పోసి ఆ నీటిలో కొద్దిగా గల్లులుప్పు, కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ₹1 నాణెం వేసి ఒక పుష్పాన్ని కూడా వేసి ఇంట్లో ఈశాన్య మూల పెట్టండి. శుభ్రంగా వంటింట్లో ఈశాన్యం మూల ఈ చెంబును పెట్టడం చాలా మంచిది, శుభదాయకం కూడా. ఏ పని కలిసి రావట్లేదు అనుకునేవారు పౌర్ణమి రోజు మంచం కింద రాగి గిన్నెలో నీళ్లు పోసి దానిలో చందనం పొడి వేసి రాత్రిపూట అలానే ఉంచి ఉదయం లేవగానే ఆ నీటిని తీసి మొక్కలకు పోస్తే దురదృష్టం అనేది ఉండదు. ముఖ్యంగా రేపు వచ్చే కోజాగరి పౌర్ణమి మంచి నీటిని శుభ్రమైన చెంబులో పోసి ఆ నీటిలో పసుపు, కుంకుమ, ఉప్పు, ₹1 నాణెం, ఒక పుష్పం వేసి ఈశ్వర స్థానమైన ఈశాన్యంలో ఉదయం 10 గంటల్లోపు పెడితే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారంతో పాటు ప్రతిరోజు రాగి చెంబులో నీటిని త్రాగండి లేదా రాగి చెంబులో ఉంచిన నీటిని త్రాగండి. చక్కటి ఆరోగ్యంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమికి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అంతా మంచే జరుగుతుంది. కష్టాలు తొలగి సర్వసంపదలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా రేపు పౌర్ణమి రోజు రాగి చెంబుతో ఈ పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి.